కేఏపాల్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలిపారు, రేవంత్ రెడ్డి మీద నాకు 18 కంప్లైంట్లు అందాయి. ఒక వారంలోపు సీఎం రేవంత్ రెడ్డి పైన సుప్రీంకోర్టులో కేసులు వేస్తా అని క్షోభ వ్యక్తం చేశారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అడ్డుకోపోతే ఆయనకి ఎంత ఇంజురీ అవును. అసలు అలాంటి వాడిని అరెస్ట్ చేసి 3 గంటల్లో వదిలేశారు అంటే అర్థం ఏంటి? ఒరే, సనాతన ధర్మం పేరుతో చెప్పులేసరండ్రా, కత్తులెట్టుకొని బయలుదేరండ్రా, దళితుల్ని చంపండ్రా, క్రిస్టియన్ ముస్లింల మీద దాడులు చేయండ్రా అని ఎక్కడైనా సనాతన ధర్మం చెప్పిందా? సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ ఏమో లడ్డూలో అబద్ధాలు ఆడి లడ్డు నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి నోరు మూయించాను. చూడండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 1000 కోట్లు ఎలా సంపాదించాడు? అవినీతిగానే సంపాదించాడు, నీతిగా సంపాదించాడు. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.